అండి. ఈరోజు షిబరి ప్రింట్ చీర కట్టుకుంటే చాలా అందంగా కనిపించింది నాకు. ఇది యాక్చువల్గా నేను అనుకుని ఊహించిన దానికంటే ఎక్కువ నేను కట్టలేదు, ఎందుకో మిస్ అయ్యాను అంటున్నాను కదా. చూడండి అసలు ఎంత బాగుందో బ్లౌజు. ఇది లంగావణి అంటే నేను కంప్లీట్ లంగావణి కూడా అనుకున్నాను. ఏవైనా ఇది పాట్లీ స్టైల్లో చాలా అందంగా కనిపించింది. ఎప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడేస్తున్నాను, చీర అందం తెలియటం లేదు కదా, సరదాగా చూపిద్దామని ముందుగా షిబరి ప్రింట్ శారీతో మేము ముందుకు వచ్చింది రాదమ్మ. ఇక మంగళగిరి చీరలు చూపించేద్దాం. స్టిక్స్ వేసుకున్నప్పుడు చాలా మంది అవుట్ లైన్స్ వేసుకోవట్లేదు. రెడ్ కలర్ కదా, లిప్స్టిక్ మనకి ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా మన స్కిన్ కి మ్యాచ్ అయ్యే కలర్ అండి. లిప్ పెన్సిల్ తీసుకుని అవుట్ లైన్ ఇచ్చేసి మనకి ఏ కలర్ మ్యాచింగ్ వేసుకుంటే ఆ కలర్. చిన్నప్పటి నుంచి దగ్గరగా నేను 16 ఇయర్స్ నుంచి లిప్స్టిక్ వేసేసుకునేదాన్ని. మా మమ్మీ కొనిపెట్టేసి ఎవరు వాడేసేదాన్ని. సో చిన్న ఆ నాలెడ్జ్తో చెప్తున్నాను. ఖచ్చితంగా మనకి కొంతమంది నాకు ఈ కలర్ సూట్ అవ్వదు అని అనుకుంటారు. లిప్ పెన్సిల్ మన స్కిన్కి సెట్ అయ్యేది ముందు అక్కడ వేసుకుని చూసుకుని అది కంటిన్యూస్గా ఒక డార్క్ ఏ కలర్ మీకు ఏది సూట్ అయితే అది వేసుకుని లిప్స్టిక్ వేసేసుకున్నట్లయితే మనకి మ్యాచింగ్ బాగుంటుంది. అంతలాగా మెయింటైన్ చేయటం ఇప్పుడు నాకు కష్టమైపోతుంది, ఎందుకంటే వర్క్ ఎక్కువైపోయింది కదా. అయినా కూడా ఎవరికైనా నా డ్రెస్సింగ్ రూమ్ చూపిద్దాం అని ఉంది, కానీ వీలైతే ఎప్పుడైనా చేస్తాను. ఇప్పుడు మాత్రం సరదాగా చిన్న టిప్ మీకు ఈ చీర చూపించేస్తూ లిప్స్టిక్ గురించి చెప్పేసి రాదమ్మా. డైరెక్ట్గా ఇంకా శారీస్ చూపించేస్తానండి. ఇది షిబరి ప్రింట్స్ చాలా బాగుంటున్నాయండి. ఇది వేరే మోడలు. చుట్టూ నేను కట్టుకున్న మోడలేనేమో. పళ్ళు బ్లౌజు చిలుకు పచ్చి వచ్చినాయండి. చుట్టూ బోర్డరు ప్యారెట్ గ్రీన్ వచ్చి మధ్యలో మాత్రం 4 కలర్స్తో కామన్గా రెడ్ ప్యారెట్ గ్రీన్ ఎక్కువ వస్తున్నాయి. ఇందులో మెరూన్ ఒకటి, కాఫీ కలర్ ఒకటి. ఈ చీర అంతా ఇలా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ చీరని, ప్యారెట్ గ్రీన్ ఇష్టం ఉంటే మాత్రం ఇది బాగుందండి. ఈ చీర కూడా బాగుంది. బోర్డర్స్ వస్తే కొంచెం రేటు ఎక్కువ పడుతున్నాయి, కానీ ఇలా ప్లెయిన్ ఉన్నవి అన్నీ ఆల్మోస్ట్ పాటలీ వచ్చిన ఇలా చుట్టూ వచ్చిన వీటిలో మోడల్స్ 2 కలర్స్ వస్తాయి. లేదంటే ఈ ప్లెయిన్ మధ్యలో ఉండి చుట్టూ షిబోరి ఇస్తారు, బ్లౌజ్ ఇలా షిబోరి ఇస్తారు. మీకు ఎలా అయినా కూడా బాగానే ఉంటున్నాయండి. ఇది ఇంకొక మోడల్. ఇది చెప్పానుగా, చుట్టూ షిబోరి వచ్చి మధ్యలో మంచి పింక్ అండి, ఆనియన్ పింక్ అండి. ఇది 3-4 కలర్స్ యూజ్ చేశారు. ఇది పళ్ళు అండి. ఇంక ఇవన్నీ కలర్స్ ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. ఇది ఇలా వచ్చింది. బ్లౌజు పళ్ళు సేమ్ కలర్స్ యూజ్ చేశారు. చీర మొత్తం ప్లెయిన్ వచ్చిందండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఆనియన్ పింక్. ఫోటోలు సరిగ్గా పెట్టట్లేదండి కొంతమంది, కొంచెం జాగ్రత్తగా ఫోటోలు తీసి పెడితే నాకు చీర అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇలా పెట్టాను, ఫోటో తీసి పెట్టాను. దానిలో ఇది కొంచెం కాస్ట్ వేరియేషన్స్ వస్తున్నాయండి. ఇది పింక్ చుట్టూ వచ్చి సిల్వర్ కలర్, గోల్డ్ కలరా, ఇది గోల్డ్ కదా సిల్వరా, బోర్డర్ వచ్చిందండి. జెరీ బోర్డర్ వచ్చి గోల్డేనండి, గోల్డ్ బోర్డర్ వచ్చి గోల్డ్ లైన్స్ పళ్ళులో ఇచ్చారు. ఇది ప్లెయిన్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి. బ్లౌజ్ అండి ఇది. చీర మొత్తం ఇలా వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. మంగళగిరిలో ఇది నాకెందుకో ఇన్ని రోజులు మిస్ అయిపోయాను అనుకున్నాను కదా, కట్టేసి ఆనందపడిపోతూ మీరు కూడా తీసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఒకటి ఉంచుకోవచ్చు, ఒకటి కాదు 2-3 కూడా ఉంచుకోవచ్చు. చివరి పట్టు క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇది అదొక కలర్, దానిలో ఇదొక కలర్ అండి. ఇది పాలపిట్ట కలర్ అంటారు కదా, కలర్ వెంటనే వచ్చిందంటే బ్రెయిన్లకి కదా, కరెక్ట్ కదా. ఇది లైన్స్ వచ్చిందండి, సిల్వర్ కలర్ జరీ వచ్చింది. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇలా వచ్చింది. చూడండి, బ్లౌజ్ బోర్డర్స్తో వచ్చింది. శారీ మొత్తం ఒక రేంజ్లో ఉంది. మొత్తం ఈ కలర్
ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా వచ్చిందండి వైలెట్ కలరు, కాఫీ కలరు, ఆరెంజ్ కలరు అంతా మిక్సింగ్ కలిపి కొట్టారు. ఓకే, చాలా బాగుంటుంది. బ్లౌజ్ కుట్టించుకుంటే ఎప్పుడు చీర ఎంత ఓపెన్ చేసి చూపించినా కూడా అండి అందం తెలియటం లేదు, కట్టుకుంటేనే తెలుస్తున్నాయండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టాను. నలిగిపోతున్నాయని భయం నాకు. ఇది పింక్ కలర్లో అండి. ఓన్లీ ఈ మెహందీ గ్రీన్ని వాడుతూ చెక్స్ ఇచ్చారు. బాగా కనిపించింది నాకు. ఈ కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ నేను మాత్రం ఇది ఒకటే తెచ్చాను. పింక్ అంటే ఇష్టం అవుతుంది నాకు, అందుకని పింక్ తీసుకున్నాను. లైన్స్ వచ్చిందండి చీర. బ్లౌజ్ ఏమో ఇలాగా ప్లెయిన్ ఇచ్చారు. శారీ మొత్తం ప్లెయిన్ అండి, మంగళగిరి పట్టు. సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఈ చీర అండి. ఇంకా ప్లెయిన్ శారీస్ అండి. ఇంక వీటికి మ్యాచింగ్స్ వేసి చూపించిన ఇలా బాగుంటున్నాయి. ఇది మంచి కలర్, నేను చెప్పాలి గోల్డ్ కలర్ కాదు, బిస్కెట్ కలర్ ఆరెంజ్కి నండి సిల్వర్ మిక్సింగ్ అండి. ఆరెంజ్కి సిల్వర్ మిక్సింగ్, ఈ థ్రెడ్స్ కలర్. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక కలరు. ఇది మాత్రం కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చింది, చాలా బాగుంది కాంబినేషన్. ఇది కొంచెం ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని మళ్ళీ ఒక 2-3 కలర్స్ వేసాను. బ్లూ కండి వైలెట్ కలరు, మంచి బ్లూ అండి ఇది. ఈ పళ్ళు ఏమో లైన్స్ వచ్చింది. ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. ఇదిగోండి. ఇదిగోండి, ఇదొక కలరు. ఇది ప్లెయిన్ అండి, వైలెట్ కలర్. ఈ కలర్ ఎక్కువ మంది అడుగుతున్నారని మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాను. దీనికి ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే, ఎక్కువ మంది బ్లౌజులు ప్రిఫర్ చేయట్లేదు. సో నేను అందుకని బ్లౌజులు పెట్టి చూపించడం కూడా వేస్ట్ ఏమో, నా సాటిస్ఫాక్షన్ కోసం చూపిస్తున్నాను. ఈ బ్లౌజులు అండి డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇటువంటి చీరలు అయితే పర్వాలేదు, కానీ వీటికి వేరే వేస్తేనే బాగుంటుంది. సరే, చాయిస్ మీదే కదా. అదొక కలర్. ఇదొక కలర్ అండి. ఇలా ఇదేం మ్యాచ్ అవ్వలేదు, మీకు కావాలంటే చెప్పండి, నేను మ్యాచ్ చేస్తా. ఇలా బాగుంది కదా. ఇదిగోండి, ఇంకొక డజన్ బ్లౌజులు కలర్స్ కొన్ని పట్టుకొచ్చి పెట్టాలేమో నేను. ఇవి డ్రెస్సెస్ ఇవన్నీ. ఈ చీర కుప్పడం చీర అండి. నాకు ఇది కంచిపట్టులో ఉంది. ఇది వదిలేస్తే ఎవరు తీసుకోకపోతే నేను కట్టుకోవాలంటే నాకు లేని కలర్ తీద్దామా అని ఆలోచిస్తూనే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నచ్చిందే తెచ్చాను. ఇది నాకు సేమ్ కంచిపట్టులో ఉందండి. నేను వీలైతే ఆ చీర కట్టుకున్నానో లేదో మరి మన వీడియోస్లో. మొత్తం అంతా సన్నటి లైన్స్ చెక్స్ ఇచ్చారండి. స్కర్ట్ బోర్డర్ కాదు, కానీ ఆల్మోస్ట్ 1 ఫీట్ పైనే ఉందండి బోర్డరు. పైన ఏమో కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు, చిన్న బోర్డరు. ఖచ్చితంగా నేను బోర్డర్స్ పైన కింద ఉంటేనే ఇష్టపడతాను. బ్లౌజ్ అయితే అండి కాఫీ కలర్ ఇచ్చారు, బేబీ పింక్ అండి ఇది. పళ్ళు అంతా ఇలా వచ్చిందండి, రిచ్ పళ్ళు ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉందండి వర్క్. ఇదిగో కొంచెం బ్యాక్ అసలు బార్డర్కి అయితే మనకేం టచ్ అవ్వదు. సో ఈ చీర ఎవరికైనా, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, అందుకని నేను ఒక్కటే తెచ్చానండి. ఇంకొకటి చిన్న బోర్డర్ది ఒకటి, ఇదొకటి తీసుకొచ్చాను. అవి ఇంకా చూడాలి. ఇది బయటకు వచ్చింది కదా, అందుకని ఇది మీకు చూపించాను. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ఇవన్నీనండి డ్రెస్సెస్ అండి. ఎవరు అడుగుతున్నారు కదా, ముందు శారీస్ చూపించానా. లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లో మనకి మొన్న లాస్ట్ ఇంకొకటి ఇచ్చాను కదా, అది చిన్న కడ్డీ అంచు వస్తుంది దానికి. ఇది మాత్రం అంచు డిజైన్ వచ్చింది, కొంచెం బోర్డర్ మారింది. బాగుంది కదా అని తెచ్చాను. ఆల్ ఓవర్ ఇది. దీనికి చిలక పచ్చే బాగుంటుంది. సో కావాలి అంటే నేను మ్యాచ్ చేసనే ఇస్తాను. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. అదొక కలరు. అదే మోడల్ ఇది వేరే మోడల్, మళ్ళీ బోర్డర్లో వేరియేషన్స్ ఏనండి. ఇదొక కలర్.
వైలెట్ లావెండర్ అండి. వైలెట్ మళ్ళీ తేడా వస్తుంది, పక్క లావెండర్ కలర్ ఇది. ఇదొక కలర్. ఇది పింక్ అండి, పీచ్, చాలా మంచి పింక్, నాకు ఇష్టమైన పింక్. ఇది రుద్రాక్ష బోర్డర్ అంటున్నారండి దీన్ని. బోర్డరు ఎందుకో మరి రుద్రాక్ష బోర్డర్ అన్నారు, నాకైతే కంచిపట్టు చీరల్లో వచ్చి బోర్డర్స్ లాగే అనిపించింది. పళ్ళు అంతా లైన్స్. ఇది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. చీర అంతా ఇలా వచ్చిన కలర్, పైనేమో స్మాల్ బోర్డర్ అండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఇదొక చీర. మస్టర్డ్ ఎల్లోకి పైన కింద సేమ్ బోర్డర్స్, లైన్స్, శారీ మొత్తం చెక్స్. ఇవి చాలా బాగుంటున్నాయి. ఎందుకన్నా ఎవరికి అర్థమయ్యేలాగా చూపించలేకపోతున్నానని మాత్రం అర్థమైంది, ఎందుకంటే ఉండిపోతున్నాయి. ఉండిపోయినా మళ్ళీ మళ్ళీ తెస్తున్నాను, ఎందుకంటే మీరు నెమ్మదిగా ఇప్పుడు నేను తీసుకొచ్చి చూపిస్తుంటే తెలియట్లేదు. ఎవరైనా పెట్టి ఇది బాగుందంటే అప్పుడు కొనుక్కుంటారు. కాదు, ముందు మనం కట్టుకున్న తర్వాత ఎవరైనా పెట్టి మనల్ని చూసి కొనుక్కోవాలి. కొనుక్కోండి, చాలా బాగున్నాయి ఈ కలర్స్. ఇంకా ఇదొక కలర్ అండి. ఇది కూడా ప్లెయిన్ పికాక్ కలర్ లాగా వచ్చింది, చాలా బాగుంది ఇది. మొన్న ఒకటి పెద్ద బోర్డర్ చీర ఇచ్చాను కదా, అందులో ఇవి చిన్న బోర్డర్స్, పైన కింద సేమ్ బోర్డర్స్ అండి. రన్నింగ్ బ్లౌజ్ అండి. ఇదేమో లైన్స్ వచ్చింది అంతే అండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది వైట్ అండి. వైట్ ఎవరో ఒకరు తీసుకుంటున్నారు, నాకు కూడా బాగా నచ్చుతుంది. ఇది నచ్చితే మీది, లేకపోతే నాది. దీన్ని ఏదో ఒక బ్లౌజ్ పెట్టి డిజైన్ చేసేయచ్చు. చూసారా, ఏ కలర్ వేసుకున్నా దీన్ని డామినేట్ చేసుకుని ఆ వైట్ అందం తెలుస్తుంది సిల్వర్ కలర్ తోటి. చాలా నచ్చేసింది నాకు. ఆ బ్లౌజ్ బాగుంది, ఇది బాగుంటుంది. చూసారా, బాగుంది కదా. ఒక రేంజ్లో కనిపించేస్తుంది నా కంటికి. మరి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు. కలర్స్ పిచ్చి రాదమ్మకి వైట్ అంటే చాలా ఇష్టమని వీడియోకి వైట్ చీర పెడుతున్నా, దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇదొకటి వైట్ అండి. ఇదొకటండి, ఇది కూడా లేటెస్ట్ బోర్డర్స్ అని చెప్పేసి మొన్న ఇచ్చాను కదా, అందులో మళ్ళీ ఇంకొక కలర్ అవైలబిలిటీ చేసాము. ఇప్పుడు చీర అంతా లైన్స్ అండి, కాఫీ కలర్. బోర్డర్స్ ఏమో ఇలా వచ్చినాయి. లైన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కదా, ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్, ఇందులో కట్ చేసుకోవడమే. ఇది చాలా బాగుంది. ఎవరికైనా నేను ఇంతకంటే ఎక్కువ చూపించిన ఇలా 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 అంటున్నాను, మెరిపిస్తున్నాను. ఇంకా ఇది డ్రెస్ అండి, ఇవన్నీ డ్రెస్సులు అండి, చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు పెట్టండి. ఇది కంచి లాగా కనిపిస్తున్నాయి డ్రెస్. ఇది పెద్ద బోర్డర్ తోటి మొత్తం అంతా ఇలా వచ్చింది. దీని చున్నీ ఇలా వచ్చిందండి. ఇది బాటమ్, ఇది కూడా పట్టండి. చాలా బాగున్నాయి ఇవి, పార్టీ వేర్. ఇప్పుడు పిల్లలు ఎవరు చీరలు కట్టుకోలేని వాళ్ళకి పార్టీస్ ఉంటే ఇటువంటి డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోవచ్చు. కంచిలో, గద్వాల్లో, జెర్రీకోటలో కూడా లంగావణీలు వచ్చినాయి. డ్రెస్సులు వచ్చినాయో లేదో తెలియదు, లంగావణీలు వచ్చినాయి. కానీ నేను అంత కాస్ట్ పెట్టి లంగావణీలు కొనలేదండి. గద్వాల్లో మాత్రం చూస్తున్నాను, అవి కూడా తీసుకోలేదు. ఎవరికైనా కావాలంటే అప్పుడు తెప్పించచ్చులే. ఇదండి, ఇది ఒక డ్రెస్. ఇంకన్నీనండి చుడిదర్స్ చూపించేస్తాను. ఇవి ఇప్పుడు లేటెస్ట్ అంట కదా. ఇది ప్యారెట్ గ్రీన్ కింద, నాచ్ గ్రీన్ కింద వస్తుంది. మెహందీ గ్రీన్ లైట్ కలర్, ప్యారెట్ గ్రీనే. మళ్ళీ మొదటికి వచ్చేసింది, రాదమ్మా అనద్దు. దీనికి సిమెంట్ కలర్ ఇచ్చారండి. ఇదంతా ప్రింటింగ్ ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. చూసారా, ఎప్పుడైనా సరే అండి ఓపెన్ చేస్తుంటేనే తెలుస్తున్నాయి. అలా ఓపెన్ చేస్తే నలిగిపోతాయి వెళ్ళే వాళ్ళకి అని ఆలోచించాల్సి వస్తుంది. ఇది ఇలా వచ్చిందండి. ఇది టాప్ వచ్చింది, చున్నీ వచ్చింది. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. అదొక కలర్. ఇంకా ముందు చున్నీస్ వచ్చినాయి చూపించేస్తాను. ఇది డిజిటల్ ప్రింట్ అండి, డిజిటల్ ప్రింట్ ఎల్లో. ఇది యాక్చువల్గా శారీ ఇచ్చాం కదా, దానిలోనే ఇది ఇలా కింద బోర్డర్ పైన బోర్డర్ వచ్చిందండి. చున్నీ ఏమో ఎల్లో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇదొకటి.
నేను ఇసిరేయట్లేదండి, అక్కడ కింద పర్వాలేదు సేఫ్టీగా నన్ను ప్లేస్. ఇది వైలెట్ కలర్, వైన్ కలరా, వైలెట్ అండి, వైలెట్కి రెడ్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. ఇది టాప్ వచ్చిందండి, పోచంపల్లి డిజైన్ కూడా వచ్చిందండి. టాప్లో పోచంపల్లి డిజైన్ వచ్చింది. దీనికి చున్నీ వర్క్ ఇలా ఇచ్చారు. పెయింట్ అండి ఇది, ఇలా వచ్చింది చున్నీ. ఎలా చూపిస్తున్నాను, కష్టపడి చూపిస్తున్నాను. చీర అయితే చూపించడం ఈజీ కానీ అండి, డ్రెస్సులు మాత్రం కొంచెం కష్టం అని నాకు అర్థమైంది. ఎందుకంటే డ్రెస్సులు అంటే ఇంట్రెస్ట్ ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ మంది డ్రెస్సెస్ లేవమ్మా అని అడుగుతున్నారని పని కట్టి ఈసారి ఎక్కువ చుడిదార్స్ తీసుకొచ్చాను. ఇదండి డ్రెస్, కనిపించిందా? ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇవన్నీ ఇదొక డ్రెస్ ఉంది, ఇదొక టాప్ సిమెంట్ కలర్ వచ్చిందండి. సెలెక్టివ్గానే తీసుకొస్తున్నాను, కనిపిస్తున్నవన్నీ తీసేసుకోవట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న వేరియేషన్స్తో సేమ్ ఒక్కొక్కసారి దొరకట్లేదు. ఇది రుద్రాక్ష బోర్డర్ అంటారు కదా, అలా ఇచ్చి పైన స్మాల్ బోర్డర్స్ ఇచ్చారు. దీనిలోనేమో డిజిటల్ ప్రింట్, చున్నీ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అప్పుడప్పుడే దొరుకుతాయండి మనకి. బ్లౌజులు కూడా అప్రాక్సిమేట్గా అలా అలా పెట్టి మ్యాచ్ చేసుకుంటాను. కానీ నేను ఇది మాత్రం వైలెట్ కలర్కి సిమెంట్ కలర్ బాగా దొరికింది, నాకు చూడగానే నచ్చింది. చున్నీ అందం చూడండి, బాగుంది కదా. ఇలా చూపిస్తానండి, ఇది చున్నీ అండి. దానికి టాప్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, బాగుంది కదా. ఇంత కష్టపడిపోతావు అవసరమా నీకు అనకండి. ఇది హ్యాండ్స్ అండి, 2 హ్యాండ్స్కి ఇదేమో పెద్ద బోర్డర్ అండి, కంచి బోర్డర్స్లా వచ్చింది. నెక్ అంతా ఇలా వచ్చిందండి, నెక్ ఇలా వచ్చింది. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే కాఫీ కలర్ అండి, దీనికి వైట్ లెగ్గిన్ కానీ పింక్ లెగ్గిన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ అండి, దీనికి కూడా వైట్ కానీ సిమెంట్ కలర్ కానీ మ్యాచ్ చేసుకుని ఇది నెక్ అండి, ఇది హ్యాండ్స్ అండి, ఇది బోర్డర్స్ 2 బోర్డర్స్ ఇచ్చేసారు ఫ్రంట్ బ్యాక్. ఒకవేళ మీరు ఫ్రంట్ వేయించుకుని బ్యాక్ వేయించుకో అవుతుంది, లెంగ్త్ తేడాలు వస్తాయి కదా, అప్పుడు వేసేసుకోవాలి. ఇదేమో సైడ్ కట్స్ వస్తాయి కదా, ఇలా సైడ్ కట్స్ ఇది పెట్టించుకుని, లేదంటే ఇది ఫ్రంట్ ఇలా డిజైన్ చేస్తున్నారు. ఇది చాలా అందంగా ఈ బోర్డర్స్ అన్ని వాడుకుంటూ చేయించుకుంటే అండి ఒక రేంజ్లో పార్టీ వేర్లా తయారవుతుంది ఈ టాప్స్. సో ఇది ఈ రోజుకి మేము మీకు చూపించిన చీరలు. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తే మీ నుంచి సెలవు తీసుకుంటే మీరు అదమ్మా. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.